అందరికీ నమస్కారం అండి. నందిని నవమి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. నందిని నవమి ప్రధానంగా నవనందుల్లో ఒకరైన శివనందిని పూజించేందుకు ఒక ప్రత్యేకమైన రోజు. శివుని వాహనమైన నందికి ప్రాముఖ్యత ఇవ్వడానికే ఈ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ నందిని నవమి రోజున పరమేశ్వరుడి వాహనమైన నందీశ్వరుని ఎంతో విశేషంగా పూజిస్తారు. అసలు ఈ నంది ఎవరు, నందికి ఎందుకింత ప్రాముఖ్యత అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. శివాలయంలోకి ప్రవేశించగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటూ ఉంటాము. నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని దర్శించడం, నందీశ్వరుని చెవిలో తమ అభిష్టాలను చెప్పుకోవడం సర్వసాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది అనే విషయంలో పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడంతో ఆయనకు పెద్ద లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు. ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. ఋతువులు మారుతున్నా కానీ శిలాదుని తపస్సు మాత్రం ఆగలేదు. ఒంటి నిండా చెదలు పట్టినా సరే ఆయన నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుని తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. తన ఎదుట ప్రత్యక్షమైన పరమశివుణ్ణి చూసి శిలాదుడు తనకు అయోనిజుడైన కుమారుడు కలగాలని కోరుకోగా అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివానుగ్రహంతో వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ఉద్భవించాడు. శిలాదుడు ఆ బాలుడికి నందిట అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. అయోనిజుడుగా జన్మించిన ఆ బాలుడి మేధాశక్తి కూడా అసాధారణంగా ఉండేది. పసి ప్రాయంలోనే సకల వేదాలన్నీ ఔపోసన పట్టేవాడు. ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారని శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. నంది అల్పాయుషుడని తెలిసి శిలాదుడు బెంగపడి నంది మాత్రం తొనకలేదు, బెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివునిని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అని అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా ఎల్లప్పుడూ నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా అని అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ ఆయన ప్రమద గణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నందీశ్వరుడు. శివునికి సంబంధించిన చాలా గాథల్లో నంది ప్రసక్తి కనిపిస్తూ ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికున్న స్వామి భక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. క్షీరసాగర మదనంలో హాలాహలం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠుడిగా మారాడు.
ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందని, అప్పుడు శివుని చెంతనున్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు. మహామహా దేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశితంగా కూర్చున్నాడట. నంది వెనక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగిన వాడిగా, జ్ఞానిగా, ప్రథమ గురువుల్లో ఒకనిగా భావిస్తారు. శివుని మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూర్ వంటి ప్రదేశాల్లోనూ నందికి ప్రత్యేకించి ఆలయాలున్నాయి. ఇక మన తెలుగునాట కూడా లేపాక్షి, మహానంది వంటి క్షేత్రాల్లో నందీశ్వరుడికి ఉన్న ప్రాధాన్యత చూడవచ్చు. శివుడు ఉన్నంత కాలం ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటు ఉండదని, అందుకే శివాలయాల్లో నందికి ఇంతటి ప్రాముఖ్యత అని అంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ నందిని నవమి రోజున శివాలయంలోని నందీశ్వరుని దర్శించి నందీశ్వరునికి పూజ చేసి ఆ నందీశ్వరుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.